హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాటి మార్కెట్ అప్డేట్స్ కనుక మనం ఒకసారి చెక్ చేసినట్లయితే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ గెయిన్స్ని నిలబెట్టుకోలేకపోయింది. ఓవరాల్గా రేంజ్ బౌండ్ సెషన్ అనేది నడిచింది. లాస్ట్ అవర్లో సెల్లింగ్ ప్రెషర్ వల్ల దాదాపుగా 16 మేజర్ సెక్టార్స్ ఉంటే 14 సెక్టార్స్ వరకు కరెక్ట్ అయ్యాయి. సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్గా రేంజ్ బౌండ్ సెషన్లో అలాగే ఎండింగ్లో టోటల్గా లాస్ట్ అవర్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఓవరాల్గా కరెక్ట్ అయింది. ఈరోజు మనం చూసినట్లయితే సెన్సెక్స్ 148 పాయింట్స్ వరకు కరెక్ట్ అయితే నిఫ్టీ 87 పాయింట్స్ వరకు కరెక్ట్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 1.2% వరకు కరెక్ట్ అయింది. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 1.5% వరకు కరెక్ట్ అయింది. ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ సెక్టారు, ఐటీ సెక్టార్ మాత్రమే మార్జినల్ గెయిన్స్లో మనకు పెరిగితే మిగిలిన సెక్టార్స్ అన్ని దాదాపుగా 1.5 to 2% వరకు కరెక్ట్ అయ్యాయి. మీడియా కానీ, మెటల్, రియాలిటీ, ఫార్మా సెక్టర్ ఇవన్నీ కరెక్ట్ అయ్యాయి. ఓవరాల్గా ఈరోజు మనం గెయినర్స్ లిస్ట్ చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అలాగే రిలయన్స్, ఎంఎన్ఎం ఇవన్నీ మేజర్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే లూజర్స్ లిస్ట్ కనుక చూసినట్లయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ నష్టపోయిన లిస్ట్లో ఉన్నాయి. ఓవరాల్గా 120 స్టాక్స్ వరకు 52 వీక్ హైని టచ్ చేశాయి. ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ వల్ల మార్కెట్స్ అయితే కన్సాలిడేట్ మోడ్లో కరెక్ట్ అయ్యాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ప్రజెంట్ నేను జర్నీలో ఉన్నాను, అందుకు నేను ఈ వీడియో ఈ విధంగా చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. Like, share and please subscribe to my channel and comment to the video. Thank you.